ఢిల్లీలో మోస్ట్ డేంజరస్ ఏరియా అయిన పహర్గంజ్ ఏరియాలో చార్లీస్ హాస్టల్ అనే ఒక హోటల్లో అయితే డార్మెటరీ రూమ్ అయితే తీసుకున్నాను. సో 300 రూపీస్ దగ్గర అయితే పడింది. సో ఏరియా అయితే చాలా చాలా డేంజరస్ ఏరియా, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడైతే. సో బైక్ పార్కింగ్ కూడా ఉండదు ఈ ఏరియాలో. ప్రెజెంట్ నేను గురుద్వారా బంగ్లా సాహిబ్ టెంపుల్ బయట అయితే ఉన్నాను. యాక్చువల్లీ నేను తీసుకున్న హోటల్ రూమ్ నుండి జస్ట్ 4 కిలోమీటర్స్ మాత్రమే. సో అందుకే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను విజిట్ చేయడానికి. బైక్ కూడా పార్క్ చేసేసాను. ఇక్కడ బైక్ పార్కింగ్ కూడా ఫ్రీయే. యాక్చువల్గా ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే హనుమాన్ రోడ్ ఏరియా కర్నాట్ ప్లేస్లో అయితే ఉంది, న్యూఢిల్లీలో. కర్నాట్ ప్లేస్ అనేది న్యూఢిల్లీలో మెయిన్ ఆర్థిక, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు అలాగే ఫైనాన్షియల్ హబ్గా కూడా మెయిన్ సెంటర్ ఇది. ఇంకో విషయం ఏంటంటే 2018 జూలై నాటికి కర్నాట్ ప్లేస్ అనేది ప్రపంచంలోనే 9వ ఖరీదైన కార్యాలయ ప్రదేశంగా కూడా గుర్తించబడింది. న్యూఢిల్లీలో ఒకవేళ కనుక మీరు వస్తే నైట్ టైం విజువల్స్ ఈ కర్నాట్ ప్లేస్లో ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. ప్రజెంట్ నేనైతే టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాను. మనకి టెంపుల్ పైన కనిపిస్తున్న గోపురం మొత్తం ప్యూర్ గోల్డే. అలాగే లెఫ్ట్ సైడ్ డౌన్లో మనకు కనిపిస్తుంది కదా, సో అక్కడే మన షూస్ అండ్ చెప్పల్స్ పెట్టేసి ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. టెంపుల్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది, అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉంది. మీకు ఎదురుగా కనిపిస్తున్న ఈ పవిత్రమైన చెరువుని సరోవర్ అని అయితే అంటారు. సో ఎందుకు ఈ సరోవర్ అని అంటారు, ఇవంతా దీని హిస్టరీ కూడా మీకు చెప్తాను. దానికన్నా ముందు మనం గురుద్వారా బంగ్లా సాహిబ్ టెంపుల్ తాలూకు హిస్టరీ అయితే మనం తెలుసుకుందాం. 8వ సిక్కు గురువు శ్రీ గురు హరికిషన్జీ 1664లో ఢిల్లీలో ఉన్న సమయంలో ఇక్కడైతే నివసించారు. అప్పుడు బస చేసిన జ్ఞాపకార్థమే ఈ గురుద్వారా బంగ్లా సాహిబ్ అని పిలుస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ టెంపుల్ 1664లో బంగ్లాగా, మళ్ళీ 1783లో పునర్నిర్మించబడి ఫైనల్గా అయితే 1947 తర్వాత మళ్ళీ నిర్మించారు ఈ టెంపుల్ని. ఇక్కడైతే చేపలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కలర్ఫుల్ చేపలు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది చూడడానికైతే. అలాగే ఇంకో విషయం ఏంటంటే శ్రీ గురు హరికిషన్జీ స్మాల్ పాక్స్ అండ్ కలరా మహమ్మారి నుండి ప్రజలకి వైద్యాన్ని అందించి అలాగే మంచినీటిని కూడా అందించారు. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్న ఈ పవిత్రమైన చెరువుని సరోవర్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పటికీ ఇక్కడ వాటర్కి హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయని అంటూ ఉంటారు. సో అందుకే గురుద్వారా టెంపుల్ అలాగే సరోవర్ ఇప్పటికీ సిక్కులకు గొప్ప గౌరవప్రదమైన ప్రదేశం. మార్చ్ 2021లో పేదలకు ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంతో గురుద్వారా టెంపుల్ వాళ్ళు చౌకైన డయాగ్నోస్టిక్ సెంటర్ను కూడా ప్రారంభించారు. జస్ట్ 50 రూపీస్తోనే ఎంఆర్ఐ స్కాన్ కూడా చేస్తారు అక్కడ. సో ఈ టెంపుల్కి మెయిన్ వ్యూ అయితే ఇదే, చాలా బాగుంటుంది ఈ వ్యూ అయితే. నైట్ టైం ఇంకా బాగుంటుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగిన సమయంలో దాదాపు 150 మంది సిక్కులు గురుద్వారా టెంపుల్ లోపలే ఆశ్రయం అయితే పొందారు. మెయిన్ ఈ టెంపుల్ కాంప్లెక్స్లో చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే బాబా బాఘేల్ సింగ్ మ్యూజియం, లైబ్రరీ, హాస్పిటల్, గురుద్వారా టెంపుల్ అలాగే లంగర్ హాల్. ప్రజెంట్ ఇప్పుడు గురుద్వారా టెంపుల్ అలాగే లంగర్ హాల్ మొత్తం ఎయిర్ కండిషన్ అయితే చేసేసారు. నేనైతే లంగర్ హాల్కి అయితే వెళ్ళలేకపోయాను. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే టైం వచ్చేసి ఇంకా 9:45 అవుతుంది. సో అందుకే వెళ్ళలేకపోయాను. నిజంగా జాతి లేదా మతంతో సంబంధం లేకుండా ప్రజలందరూ గురుద్వారా వంటగదిలో అంటే లంగర్ హాల్లో అయితే తినొచ్చు. నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. గురుద్వారా బంగ్లా సాహిబ్ టెంపుల్ చాలా బాగుంది. ఇంత పీస్ఫుల్గా ఉంటుందని అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకో తెలియదు కానీ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత నా మైండ్ అయితే చాలా రిలీఫ్గా ఉంది, అలాగే చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. సో అందుకే ఢిల్లీ ఎవరైతే చూడడానికి వస్తారో గురుద్వారా బంగ్లా సాహిబ్ టెంపుల్ మస్ట్ విజిట్ ప్లేస్ నిజంగా. అలాగే గురుద్వారా బంగ్లా సాహిబ్ టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు టూరిస్ట్ చూడడానికి. సో అందరినీ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, అలాగే చాలా బాగా చూసుకుంటారు నిజంగా. సో యాక్చువల్లీ మొబైల్స్ అండ్ కెమెరాస్ అయితే లోపలికి అయితే అలౌ చేయనివ్వట్లేదు. ఫోన్ అయితే లోపలికి తీసుకెళ్ళచ్చు, కానీ వీడియోస్ అయితే అసలు తీయనివ్వరు. జస్ట్ 1-2 ఫొటోస్ అయితే క్లిక్ చేసుకోవచ్చు, పర్వాలేదు. మీకు లోపలికి కనిపిస్తున్న ఇదంతా ప్యూర్ గోల్డే. టెంపుల్ లోపల కూడా మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్లీ నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఒకవేళ నువ్వు ఢిల్లీ కనుక వెళ్తే ఖచ్చితంగా గురుద్వారా బంగ్లా సాహిబ్ టెంపుల్కి వెళ్ళమని. నిజంగా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఈ టెంపుల్లో మొత్తం అన్నీ ఫ్రీయే మనకి. సో ఫైనల్లీ గురుద్వారా బంగ్లా సాహిబ్ టెంపుల్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసాను. ఇప్పుడైతే ఢిల్లీలో మోస్ట్ ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్ అయిన ఇండియన్ గేట్కి అయితే వెళ్ళబోతున్నాను. సో అందుకే నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే ఈ టెంపుల్ నుండి ఢిల్లీ గేట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. టైం అయితే ఇప్పుడు 10:40 అవుతుంది, తెలియకుండానే 1 అవర్ కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ టెంపుల్లో మనకి అన్లిమిటెడ్ ప్రసాదం అయితే ఇస్తారు. సో ఎన్నిసార్లు లైన్లో వెళ్ళినా మనకి అయితే ప్రసాదం అయితే ఇస్తారు. సో నిజంగా చాలా గ్రేట్. అలాగా